చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటేనని తాము గతంలోనే చెప్పినట్లుగా ఆయన తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడతాయని ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ మొత్తం బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి సరెండర్ చేసిందంటూ ఆరోపించారు. ఇక కేసీఆర్ సూచనలతోనే బీజేపీ కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎంపిక చేసిందంటూ ఆరోపించారు. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి లోపాయకారి ఉదాహరణకు మొన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతునిస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు, బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు, బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రహస్య ఒప్పందం అమలు జరగలే. ఇది ఒక్కరోజు కాదు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినాడు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇవాళ నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు.